మీ ఫోన్‌తో ఒక మంచి ఫోటో తీస్తే సరిపోతుందా? లేదు. దాన్ని సినిమాటిక్‌గా చేంజ్ చేయాలి. మీరెప్పుడైనా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి, అబ్బా! వీళ్ళ ఫోటోస్ ఇంత బాగా ఎలా ఉన్నాయి? నా మొబైల్ కెమెరాలో ఇంత క్వాలిటీ ఎందుకు రావట్లేదు అని ఫీల్ అయ్యారా? నిజం చెప్పాలంటే ఆ మ్యాజిక్ కెమెరాది మాత్రమే కాదు, ఎడిటింగ్‌ది కూడా. మీ దగ్గర ఎక్స్‌పెన్సివ్ ఫోన్ ఉన్నా లేదా సింపుల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా, మీ ఫోటోస్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లే వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ ఏదైనా ఉందంటే అది స్నాప్‌సీడ్. లైట్‌రూమ్ తర్వాత అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్ చేయగలిగే యాప్ ఇదే. ఈ వీడియోలో నేను మీకు స్నాప్సీడ్ యాప్ గురించి సింపుల్ అండ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది స్నాప్సీడ్ గురించి ఫస్ట్ వీడియో, అంటే ఒక ఇంట్రడక్షన్ లాంటిది. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక సిరీస్‌గా అందిస్తాను. మీ ఫోటోకి బెస్ట్ కలర్ గ్రేడింగ్ చేయాలి అంటే ఏ ఫీచర్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది తెలిసుండాలి. అది ఈ సిరీస్‌తో మీకు అర్థమవుతుంది. మన ఛానల్‌లో మొబైల్ ఫోటోగ్రఫీ గురించి ఒక సిరీస్ రన్ అవుతుంది. ఇప్పుడు కలర్ గ్రేడింగ్ సిరీస్ కూడా స్టార్ట్ చేశా. మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నా. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, లేదంటే అర్థం కాదు. లైట్రూమ్ యాప్‌లో బేసిక్ ఫీచర్స్ ఫ్రీ. బట్ అడ్వాన్స్ ఫీచర్స్ మనీ కట్టే వాడాలి. కానీ స్నాప్సీడ్ మొత్తం ఫ్రీనే. అందుకే ఇది అంత స్పెషల్. ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్‌లో స్నాప్సీడ్ యాప్ దొరుకుతుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయగానే మీకు యూజర్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. మధ్యలో ఒక పెద్ద ప్లస్ సింబల్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేస్తే మీ మొబైల్ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఎడిట్ చేయాలి అనుకుంటున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫోటో ఓపెన్ అయ్యాక కింద మీకు మెయిన్లీ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి: స్టైల్స్, టూల్స్, ఎక్స్పోర్ట్. ఫస్ట్ స్టైల్స్, ఇక్కడ కనిపించేవి ఫిల్టర్స్. నెక్స్ట్ టూల్స్, ఇక్కడే మన మెయిన్ ఎడిటింగ్ జరుగుతుంది. అన్ని టూల్స్ ఇక్కడే ఉంటాయి. ఫైనల్లీ ఎక్స్పోర్ట్, ఫోటో సేవ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. ఇందులో ముఖ్యమైనది టూల్స్ ఆప్షన్. సో టూల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఈ టూల్స్ మెనూలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అన్నింటి గురించి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం చూసేది ట్యూన్ ఇమేజ్. ఇది ఎడిటింగ్ కి ఫౌండేషన్ లాంటిది. ఇక్కడ స్క్రీన్ మీద పైకి కిందకి మూవ్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. తర్వాత వాటిని సైడ్ కి స్వైప్ చేస్తే ఆ ఆప్షన్ ఇంటెన్సిటీ యాడ్ అవుతుంది. ఆ ఆప్షన్ లో ఫస్ట్ ది బ్రైట్నెస్. ఫోటోలో వెలుతురు పెంచడానికి లేదా తగ్గించడానికి ఇది యూజ్ చేయాలి. నెక్స్ట్ కాంట్రాస్ట్. లైట్ కలర్స్ ఇంకా లైట్ గా, డార్క్ కలర్స్ ఇంకా డార్క్ గా చేసి ఫోటోకి డెప్త్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ సాచురేషన్. కలర్స్ డల్ గా ఉంటే వాటిని బ్రైట్ గా పాప్ చేయడానికి ఇది వాడాలి. అంబియన్స్, ఇది స్మార్ట్ బ్రైట్నెస్. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న లైట్ ని బ్యాలెన్స్ చేస్తుంది, సబ్జెక్ట్ ని బాగా హైలైట్ చేస్తుంది. షాడోస్ అండ్ హైలైట్స్. ఫోటోలో చీకటి ఏరియాస్ ని బ్రైట్ చేయడానికి షాడోస్ ని పెంచండి. బాగా ఎక్కువ బ్రైట్ గా ఉన్న ఏరియాస్ ని తగ్గించడానికి హైలైట్స్ తగ్గించండి. ఫైనల్లీ వార్మ్. ఫోటోకి ఎల్లో టోన్ లేదా బ్లూ టోన్ ఇవ్వడానికి యూజ్ చేయాలి. నెక్స్ట్ టూల్ డీటెయిల్స్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. నంబర్ 1 స్ట్రక్చర్. ఇది ఫోటోలో ఉన్న టెక్స్చర్ ని హైలైట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కి బిల్డింగ్స్ లేదా క్లాత్స్ మీద ఉన్న డిజైన్ క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ షార్పనింగ్. ఇది ఫోటోలో ఎడ్జెస్ ని క్లియర్ గా చేస్తుంది. ఫోటోలో బ్లర్ ఉంటే ఇది ఖచ్చితంగా వాడాలి. నంబర్ 3 కర్వ్స్. ఇది కొంచెం అడ్వాన్స్డ్ టూల్. ఇక్కడ ఉన్న లైన్ ని ఎస్ షేప్ లో పెడితే ఫోటోలో మంచి కాంట్రాస్ట్ వస్తుంది. మీకు మాన్యువల్ గా కష్టం అనిపిస్తే కింద ఉన్న ప్రీసెట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్స్ ని సెపరేట్ గా ఎడిట్ చేయడానికి కూడా ఇది వాడతారు. నంబర్ 4 వైట్ బ్యాలెన్స్. మీ ఫోటోలో కలర్స్ న్యాచురల్ గా లేకపోతే ఇది వాడాలి. ఫస్ట్ టెంపరేచర్. ఫోటో మరీ ఎల్లోగా ఉంటే బ్లూ వైపు స్వైప్ చేయండి. మరీ బ్లూగా ఉంటే ఎల్లో వైపు స్వైప్ చేయండి. నెక్స్ట్ టింట్. ఇది గ్రీన్ అండ్ పింక్ టోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఆటో వైట్ బ్యాలెన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. అది ఆటోమేటిక్ గా కలర్స్ ని సెట్ చేస్తుంది. నంబర్ 5 క్రాప్. ఫోటోలో అన్నెసెసరీ పార్ట్స్ ని తీసేయడానికి క్రాప్ వాడండి. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కోసం స్క్వేర్, స్టోరీ కోసం 9:16 రేషియో. ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా రేషియోస్ ఇక్కడ ఉంటాయి. నంబర్ 6 రొటేట్. మీ ఫోటో వంకరగా వచ్చిందా? రొటేట్ టూల్ ఆటోమేటిక్ గా హారిజాన్ ని డిటెక్ట్ చేసి స్ట్రైట్ చేస్తుంది. ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. అలాగే మీరు మాన్యువల్ గా ఫోటోని రొటేట్ చేసి అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఫ్లిప్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఫోటోని మిర్రర్ ఇమేజ్ లా మార్చడానికి. నంబర్ 7 పర్స్పెక్టివ్. ఇది బిల్డింగ్ ఫోటోస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కోసారి బిల్డింగ్ కింద నుండి తీస్తున్నప్పుడు అది వెనక్కి పడిపోతున్నట్టు ఉంటుంది. ఈ టూల్లో టిల్ట్ ఆప్షన్ వాడితే బిల్డింగ్ ని స్ట్రెయిట్ గా నిలబెట్టినట్టు చేయొచ్చు. ఇది వాడినప్పుడు బ్లాక్ గ్యాప్స్ వస్తే స్నాప్సీడ్ ఆటోమేటిక్ గా ఆ గ్యాప్స్ ని ఫిల్ చేస్తుంది. నంబర్ 8 ఎక్స్పాండ్. మీ ఫ్రేమ్ సరిపోవట్లేదా? ఫోటో చుట్టూ ఇంకొంచెం స్పేస్ కావాలా? ఎక్స్పాండ్ టూల్ వాడి బార్డర్స్ ని ఎక్స్టెండ్ చేయండి. స్నాప్సీడ్ ఆటోమేటిక్ గా మీ ఫోటోలో ఉన్న కంటెంట్ ని కాపీ చేసి ఆ ఖాళీ ప్లేస్ ని ఫిల్ చేస్తుంది. ఇక్కడ మీరు కొంచెం కొంచెంగా చేసుకోవాలి. మొత్తం ఒకేసారి చేస్తే నీట్ గా రాదు. వైట్ ఆర్ బ్లాక్ బార్డర్స్ కూడా యాడ్ చేయొచ్చు. టిక్ చేసి సెలెక్ట్ చేశాక అది పర్ఫెక్ట్ గా రాకపోతే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి అండో పై నొక్కితే చాలు, ఫోటో నార్మల్ గా వచ్చేస్తుంది. నంబర్ 9 సెలెక్టివ్. ఇది చాలా బెస్ట్ టూల్.
ఫోటో మొత్తం కాకుండా కేవలం ఫేస్ మీద మాత్రమే బ్రైట్నెస్ పెంచాలి అంటే ఇది వాడాలి. అంతేకాదు కాంట్రాస్ట్ ని, సాచురేషన్ ని, స్ట్రక్చర్ ని యాడ్ చేయొచ్చు. ఒక పాయింట్ ని సెలెక్ట్ చేసి ఫింగర్స్ తో జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసి ఏరియా ఫిక్స్ చేయండి. అక్కడ మాత్రమే బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, స్ట్రక్చర్ అడ్జస్ట్ చేయొచ్చు. అంతేకాదు ఒకవేళ మీకు అది అవసరం లేదు అనుకుంటే దానిపై ట్యాప్ చేసి డిలీట్ చేయొచ్చు. నంబర్ 10 బ్రష్. సెలెక్టివ్ టూల్ ఆటోమేటిక్ గా పనిచేస్తుంది, కానీ బ్రష్ తో మీరు పెయింట్ చేసినట్టు ఎడిట్ చేయొచ్చు. డాడ్జ్ అండ్ బర్న్. ఒక పార్ట్ ని డార్క్ ఆర్ బ్రైట్ చేయడానికి యూజ్ చేయాలి. మీరు ఫోటో పైన రబ్ చేస్తే చాలు, అది యాడ్ అవుతుంది. చూడండి, బ్రైట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పోజర్. ఇది ఫోటోలో ఎక్స్పోజర్ ని కంట్రోల్ చేస్తుంది. టెంపరేచర్. ఒక పార్ట్ ని వార్మ్ ఆర్ కూల్ గా మార్చడానికి యూజ్ చేయాలి. ఇందులో సాచురేషన్. స్పెసిఫిక్ ఏరియాస్ లో కలర్స్ ని బూస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ యారోస్ కనిపిస్తున్నాయిగా, డౌన్ సైడ్ ఉన్న యారోని క్లిక్ చేస్తే ఈ నంబర్స్ మైనస్ లోకి మారుతాయి. అప్పుడు ఫోటో డార్క్ గా మారుతుంది. ఈ యారోపై క్లిక్ చేస్తే బ్రైట్నెస్ పెరుగుతుంది. ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ కి ఇలానే ఉంటుంది. మీరు వేల్తో రబ్ చేసిన ఏరియాలో మాత్రమే ఎఫెక్ట్ పడుతుంది. ఇది చాలా మంచి ఫీచర్. దీన్ని పర్ఫెక్ట్ గా వాడితే మంచి అవుట్పుట్ ని తీసుకురావచ్చు. నంబర్ 11 హీలింగ్. ఇది మ్యాజిక్ ఎరేజర్ లాంటిది. ఫోటోలో ఎవరైనా అన్నోన్ పర్సన్ ఉన్నా లేదా పింపుల్స్ ఉన్నా వాటి మీద జస్ట్ టచ్ చేస్తే చాలు, స్నాప్సీడ్ ఆటోమేటిక్ గా వాటిని రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్ తో మ్యాచ్ చేస్తుంది. చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ కి ఇది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది, బట్ పెద్ద ఆబ్జెక్ట్స్ ని పర్ఫెక్ట్ గా రిమూవ్ చేయలేదు. నంబర్ 12 హెచ్డిఆర్ స్కేప్. నేచర్, ల్యాండ్స్కేప్స్ లేదా బిల్డింగ్ ఫొటోస్ కి ఇది ప్రాణం పోస్తుంది. ఇది షాడోస్ ని ఓపెన్ చేసి హైలైట్స్ ని కంట్రోల్ చేసి ఫోటోకి ఒక హై డైనమిక్ రేంజ్ లుక్ ఇస్తుంది. ఫిల్టర్ స్ట్రెంత్ ని కంట్రోల్లో పెట్టుకోండి, లేకపోతే ఫోటో ఫేక్ గా అనిపించొచ్చు. హ్యూమన్ ఫొటోస్ కి ఇది పర్ఫెక్ట్ గా ఉండదు. నంబర్ 13 గ్లామర్ గ్లో. పోర్ట్రేట్స్ కి అంటే మనుషుల ఫొటోస్ కి ఇది చాలా బాగుంటుంది. ఇది ఫోటోకి ఒక సాఫ్ట్ డ్రీమీ గ్లో ఇస్తుంది. స్కిన్ స్మూత్ గా కనిపిస్తుంది. అలాగే 5 ప్రీసెట్స్ ఉంటాయి, దానిలో నుండి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నంబర్ 14 టోనల్ కాంట్రాస్ట్. మీ ఫోటోలో డీటెయిల్స్ డల్ గా ఉన్నాయా? టోనల్ కాంట్రాస్ట్ వాడితే హై టోన్స్, మిడ్ టోన్స్ మరియు లో టోన్స్ లో సెపరేట్ గా కాంట్రాస్ట్ పెంచొచ్చు. ఇది వాడితే ఫోటోలో టెక్స్చర్ చాలా బాగా హైలైట్ అవుతుంది. నంబర్ 15 డ్రామా. పేరులోనే ఉంది, ఇది ఫోటోకి డ్రామా యాడ్ చేస్తుంది. ఆకాశం క్లౌడీగా ఉన్నప్పుడు ఇది వాడితే ఆ క్లౌడ్స్ బ్లాక్ అండ్ వైట్ సినిమాటిక్ లుక్ లో చాలా పవర్ఫుల్ గా కనిపిస్తాయి. నంబర్ 16 వింటేజ్. మీ ఫోటోని పాతకాలం నాటి ఫోటోలో మార్చాలంటే ఇది వాడాలి. ఇందులో డిఫరెంట్ కలర్ టిన్స్ ఉంటాయి. మెయిన్ గా స్టైల్ స్ట్రెంత్ అడ్జస్ట్ చేసి ఆ ఓల్డ్ ఫీల్ ని తెప్పించొచ్చు. నంబర్ 17 గ్రెయినీ ఫిల్మ్. సినిమా రీల్ లుక్ కావాలంటే ఇది బెస్ట్. ఇది ఫోటో మీద గ్రెయిన్ యాడ్ చేస్తుంది. కలర్స్ కూడా ఫిలిం కెమెరాతో తీసినట్టు మారుతాయి. రియలిస్టిక్ ఎడిటింగ్ కి ఇది చాలా మంది వాడతారు. నంబర్ 18 రెట్రోలక్స్. ఇది కొద్దిగా డిఫరెంట్. ఫోటో మీద పాత స్క్రాచెస్, లైట్ లీక్స్ ఇంకా డస్ట్ ఉన్నట్లు క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఎన్నో స్టైల్స్ ఉంటాయి, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ర్యాండమ్ స్టైల్స్ వస్తాయి. పాత ఫోటో ఆల్బమ్ ఫీల్ రావాలంటే ఇది ట్రై చేయండి. నంబర్ 19 గ్రంజ్. ఇది ఫోటోకి ఒక డర్టీ లేదా రఫ్ టెక్స్చర్ ఇస్తుంది. బార్డర్స్ లో ఫోటో మీద ఒక లేయర్ లాగా టెక్స్చర్స్ యాడ్ అవుతాయి. ఆర్టిస్టిక్ ఎడిట్స్ చేసే వారికి ఇది బాగా నచ్చుతుంది. నంబర్ 20 బ్లాక్ అండ్ వైట్. సింపుల్ గా కలర్ ఫోటోని బ్లాక్ అండ్ వైట్ గా మార్చడానికి. ఇందులో కాంట్రాస్ట్, బ్రైట్, డార్క్ అని ప్రీసెట్స్ ఉంటాయి. కలర్ ఫిల్టర్స్ వాడి స్కిన్ టోన్స్ ని బ్లాక్ అండ్ వైట్ లో కూడా బ్రైట్ చేయొచ్చు. నంబర్ 21 నోయర్. ఇది కూడా బ్లాక్ అండ్ వైటే, కానీ ఇది సినిమాటిక్ మూడ్ ఇస్తుంది. హైలైట్స్ బాగా గ్లో అవుతాయి. షాడోస్ చాలా డార్క్ గా ఉంటాయి. ఎమోషనల్ ఫొటోస్ కి ఇది బాగుంటుంది. నంబర్ 22 పోర్ట్రేట్. ఇది కేవలం ఫేస్ ఉన్న ఫొటోస్ కి మాత్రమే. ఫస్ట్ ఫేస్ స్పాట్లైట్. ఫేస్ ని బ్రైట్ గా చేసి బ్యాక్గ్రౌండ్ ని డార్క్ చేస్తుంది. స్కిన్ స్మూతింగ్. ఫేస్ మీద ఉన్న మచ్చలు తగ్గించి స్మూత్ గా చేస్తుంది. ఐ క్లారిటీ. కళ్ళని బ్రైట్ గా షార్ప్ గా చూపిస్తుంది అండ్ ఫేస్ లేని ఫోటోకి ఇది యాడ్ కాదు. నంబర్ 23 హెడ్ పోజ్. ఇది ఒక అద్భుతమైన ఫీచర్. ఫోటో తీసిన తర్వాత ఫేస్ డైరెక్షన్ ని కొంచెం మార్చొచ్చు. ఈ ఆప్షన్ ని అటు ఇటు మూవ్ చేస్తే మీ హెడ్ పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది, చూసారా? స్మైల్ లేకపోతే స్మైల్ ఆప్షన్ పెంచి నవ్వు తెప్పించొచ్చు. ప్యూపుల్ సైజ్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు, కానీ ఇది సబ్టిల్ గా వాడాలి, లేకపోతే ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఈ ఫీచర్ కూడా హ్యూమన్ ఫేస్ కి మాత్రమే. నంబర్ 24 లెన్స్ బ్లర్. బ్లర్ ఎఫెక్ట్ కోసం దీన్ని వాడాలి. సర్కిల్ లేదా లైన్స్ ని సెలెక్ట్ చేసి సబ్జెక్ట్ ని ఫోకస్ లో పెట్టి మిగతా అంతా బ్లర్ చేయొచ్చు. బ్లర్ స్ట్రెంత్ ని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. నంబర్ 25 విగ్నెట్. ఫోటో కార్నర్స్ ని డార్క్ లేదా బ్రైట్ చేసి వ్యూవర్స్ అటెన్షన్ ని సెంటర్ లో ఉన్న సబ్జెక్ట్ మీద పడేలా చేయడానికి ఇది వాడతారు. చాలా సింపుల్ బట్ ఎఫెక్టివ్ టూల్. నంబర్ 26 డబుల్ ఎక్స్పోజర్.
2 ఫొటోస్‌ని మిక్స్ చేయడానికి ఇది వాడతారు. ఎగ్జాంపుల్‌కి మీ సిల్హౌటేలో ఆకాశం కనిపించడం. ఇక్కడ క్లిక్ చేసి రెండో ఫోటోని యాడ్ చేయండి. తర్వాత బ్లెండింగ్ మోడ్స్‌లో లైటెన్, డార్కెన్, ఓవర్లే, యాడ్, సబ్ట్రాక్ట్ వాడి క్రియేటివ్ ఆర్ట్ చేయొచ్చు. ఇది చాలా బావుంటుంది. నంబర్ 27 టెక్స్ట్. ఫోటో మీద టెక్స్ట్ యాడ్ చేయడానికి. ఇక్కడ చాలా రకాల స్టైల్స్ మరియు ఫాంట్స్ ఉంటాయి. డబుల్ ట్యాప్ చేసి టెక్స్ట్ మార్చండి అండ్ కలర్స్ మార్చొచ్చు. ఈవెన్ ఒపాసిటీ కూడా తగ్గించొచ్చు. నంబర్ 28 ఫ్రేమ్స్. ఎడిటింగ్ అయిపోయాక ఫోటోకి ఒక మంచి బార్డర్ ఇవ్వటానికి సింపుల్ వైట్ బార్డర్ నుండి రఫ్ ఎడ్జెస్ వరకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఫోటోకి ఒక ఫినిష్డ్ లుక్ ఇస్తుంది. స్నాప్సీడ్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా అని అన్ని ఒకేసారి వాడేస్తే ఫోటో పాడైపోతుంది. బిగినర్స్ చేసే పెద్ద తప్పులు ఏంటంటే నంబర్ 1 ఓవర్ సాచురేషన్. కలర్స్ మరీ ఎక్కువగా పెంచేయడం. దీనివల్ల ఫోటో న్యాచురల్ గా కాకుండా కార్టూన్ లాగా అయిపోతుంది. సో సాచురేషన్ ఎప్పుడు లిమిట్ లో ఉంచండి. నంబర్ 2 టూ మచ్ హెచ్డిఆర్ స్కేప్. హెచ్డిఆర్ స్కేప్ అనే టూల్ ఫోటోని డ్రామాటిక్ గా మార్చేస్తుంది. కానీ దాన్ని ఫుల్ గా పెంచేస్తే అది ఫోటోని ఫేక్ గా మార్చేస్తుంది. హెచ్డిఆర్ వాడిన స్ట్రెంగ్త్ తక్కువగా పెట్టుకోండి. నెక్స్ట్ స్మూత్నెస్. పోర్ట్రైట్ టూల్లో స్కిన్ స్మూత్నెస్ మరి 100% పెంచేస్తే ఫేస్ ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది. న్యాచురల్ టెక్స్చర్ ఉండటం ముఖ్యం. రిమెంబర్ లెస్ ఈజ్ మోర్. ఎడిటింగ్ అనేది ఫోటోని ఎన్హాన్స్ చేయాలి, మర్చిపోయేలా చేయకూడదు. ఓకే, ఎడిటింగ్ పూర్తయ్యాక ఫోటోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి కదా. కింద ఎక్స్పోర్ట్ బటన్ నొక్కండి. ఇక్కడ మీకు 3 మెయిన్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ సేవ్. ఇది మీ ఒరిజినల్ ఫోటోని ఓవర్ రైట్ చేస్తుంది. ఇది నేను ఎక్కువ సజెస్ట్ చేయను. నెక్స్ట్ ఎక్స్పోర్ట్. ఇది బెస్ట్ ఆప్షన్. ఒరిజినల్ ఫోటో అలానే ఉంటుంది, ఎడిటెడ్ ఫోటో వేరుగా సేవ్ అవుతుంది. థర్డ్ ఎక్స్పోర్ట్ యాజ్. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్, కానీ ఫార్మాట్ సెట్టింగ్స్ చేంజ్ చేసినప్పుడు వాడతారు. సో బిగినర్స్ ఎప్పుడు ఎక్స్పోర్ట్ పై క్లిక్ చేయండి. స్నాప్సీడ్ ఫోల్డర్ లో మీ ఫోటో హెచ్డి క్వాలిటీలో సేవ్ అవుతుంది. సో చూసారు కదా స్నాప్సీడ్ బిగినర్ గైడ్. దీనికి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. ఫోటో కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలి, ఇందులో ఉన్న ఆప్షన్స్ ని కరెక్ట్ గా ఎలా యూస్ చేయాలి, ఇంకా ఈ యాప్ లో ఎన్ని రకాలుగా ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఇలా అన్ని విషయాలను ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.